someone. Sir, I have two questions for you. వర్షం వచ్చింది, celebrating, నాకు వణికింగ్, very beautiful, very good climate, man. Enjoy life, పండగ. సర్కార్ సూపర్ 6 పథకంపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి అంబటి. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. తెలుగుదేశం ఒకసారి చూడండి, ట్విట్టర్లో కానీ వెబ్సైట్లో వెనకాల ఉంటది సూపర్ 6 అని, తీసేయండి అయ్యా బాబు. ఎందుకు అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్తా, రేపు కూడా చెప్తా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మనోడు అనుకున్నారు, పగోడు వీడు. నేను చెప్పా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. ఇంకోసారి. నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. అది బుర్రా భూత. అరే ఏరా మీ జగన్ మామని ఎట్టబడిచ్చినారు? మా జగన్ మామ ఏమన్నాడు గుర్తుందా? ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. ఇన్ని చెప్పినాడు, ఒకటి కూడా చేయలే. అందుకే మా వాళ్ళంతా కలిసి ఎవరు ఓటు వేయలే. బాబు రాని బాబు, నా ఇష్టం, నేను రాని దెంగే. పొద్దునే ఎలాంతో చిర్రెత్తుకొస్తుంది. అయితే ఎలాంటి అలాం కావాలో మేడం? చడి చప్పుడు లేకుండా ప్రేమగా మేల్కొల్పేయాలా ఉందిగా అద్భుతమైన శ్వాసన. నాకు ఇష్టమైన సువాసన గల అలా మనసుని తోచే సువాసన బ్రూ. అమ్మా పడవ కాపాడండి అన్నా. చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీం ని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే 100% చేస్తారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే, ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న, టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. అటు చూడు బే. నాబోటి పాపాలు చేసేవాడు వెళ్ళి అడుక్కున్నాడు అనుకో అధ్యక్ష, చూసేవాళ్ళు అందరూ ఆనందపడతారు. వీడు ఎన్ని పాపాలు చేసాడు, వీడికి ఆఖరికి ఏం కర్మ పట్టింది, మంచి దేవుడు మంచి శిక్ష చేశాడని చెప్తారు. నేననేవాడిని ఈరోజు ఇక్కడ ఉన్నానంటే సార్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. నా బుద్ధి లేదు, నేను బతకలేదు సార్. నా బుద్ధి లేదు, నేను బతకలేదు సార్. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు, ఇక జగన్ ఏం ఆడిస్తాడో, అందుకే ఓడిచ్చాడు. జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా పవన్ కళ్యాణ్ కే సాధ్యం. పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు?
వేసేసాడు, బాగా వేసేసాడు. ఈరోజు ఋషికొండ ప్యాలెస్ తీసుకుంటే టాయిలెట్లో కూర్చుంటే నీకు సముద్ర వ్యూ కావాలా, అట్లా కట్టుకుంటున్నా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏం సార్, ఏ టూరిస్ట్కి టాయిలెట్లో కూర్చొని సముద్రం వ్యూ చూపిస్తారు? ఎక్కడైనా ప్రపంచం ఉందా? ఇది పట్టుకో. అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే. మీ నాయకుడు ప్రెస్ మీట్ చూసారా ఓడిపోయిన తర్వాత? ఏమనిపించింది? నాకు కూడా బాధగానే అనిపించింది. ఆయన బాధే. మళ్ళీ బాత్రూమ్ లేకపోయి ఏడ్చినాడు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఏ ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని మీరు. సరే అయితే ఏడవండి. రింగు పోయింది నీ వల్ల, నెల్లూరే పోయింది. రింగు పోతే నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? నీ అంత తెలివితేటలు నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. శ్రీకాకుళం one day will become a Bombay. మచిలీపట్నం will someday become another Bombay. బాగా అరచేతిలో వైకుంఠం చూపించే నాయకులు దొరికారు. వింటుంటే చాలా సమ్మగా ఉన్నాయి. ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతాయా? వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.